దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. దేహమే దేవాలయం, జీవుడే సనాతన ధర్మమని చాటిన మహోత్కృష్ట ధర్మం మన హిందూ ధర్మం. పౌర్ణమి నాడు శివుణ్ణి ఆరాధిస్తే ఆయనతో పాటు మిగతా దేవతల ఆశీస్సుల్ని కూడా పొందగలుగుతాము. కోరికలను నియంత్రించే శక్తి, మరణాన్ని జయించే శక్తిని ప్రసాదిస్తాడు ఆ శంకరుడు. ప్రదోష దర్శనం సర్వ దారిద్ర్య బాధలను తొలగించి శుభాలను కలగజేస్తోంది. కాంక్రీట్ జంగిలైన మహానగరం కోటి దీప నీరాజనం పుణ్యమా అని ఓ దివ్య శక్తిని నగరిగా మారిపోయింది. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర. మన సంస్కృతంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆవు నెత్తితో 1 నుంచి 1000 వరకు దీపాలు వెలిగిస్తే వాటి సంఖ్యను బట్టి వివిధ రకాలైన ఫలితాలుంటాయి. అలాంటి దీపారాధన పూజా మందిరం, దేవాలయాలు, గృహ ప్రాంగణాలు, తులసి బృందావనంలో, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల దగ్గర, పుణ్య నదీ తీరాలలో చెయ్యటం పుణ్యప్రదమని పురాణాలు చెప్పాయి. అందుకే లక్షలాది మందిని ఓ చోట చేర్చి శతకోటి దీప నీరాజనం చెయ్యటానికి భక్తి ఎన్టీవీ గ్రూప్ యాజమాన్యం సంకల్పించింది. మొక్కవోని పట్టుదలతో, దృఢ సంకల్పంతో భక్తుల అభిష్టానానికి అనుగుణంగా ఓ దీపక్రతువును నిర్విరామంగా చేపడుతోంది. సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేస్తున్నటువంటి మహాన్ మహనీయులు. చంద్రుడి పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వర్తిస్తుంది. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీక మాసంలో చంద్రకిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పౌర్ణమి రోజు ఆ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగానే కాదు, సైన్స్ కూడా ఇది నిజమేనని చెప్తోంది. కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో 365 దీపాలను వెలిగిస్తారు. ఈ ఒక్కరోజు జ్యోతుల్ని వెలిగిస్తే ఏడాది మొత్తం పూజ చేసిన ఫలితం వస్తుంది. అందుకే పౌర్ణమి రోజు ప్రతి శివాలయము భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంది. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. రోజు స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాం మీ ప్రోగ్రాము. ఇంకే రోజు ఇంట్లో ఆగలేక వచ్చేసాము. చాలా సంతోషంగా ఉంది. చాలా పబ్లిక్ వచ్చారు కాబట్టి మందిని చూసి ఇంకా రోజు కూడా రావాలి, మరి 10 తారీఖు దాకా రోజు రావాలి, దీపాలు వెలిగించాలని చాలా సంతోషంగా. దీనికి మంచి పండుగ, అందుకని కంపల్సరీగా ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాంకి వస్తూ ఉంటాం. నా పేరు వెంకట సుబ్బమ్మ. మేము పిడుగురాళ్ళ నుంచి వచ్చాము. చాలా బాగుందండి. అసలు చూస్తుంటే ఏదో కైలాసం వెళ్ళి వచ్చినట్లు ఫీలింగ్ ఉంది. చాలా సంతోషంగా ఉంది. భక్తి టీవీలో ఇలాంటి ప్రోగ్రామ్స్ నరేంద్ర చౌదరి గారు చేయటం చాలా సంతోషంగా ఉంది. ప్లేస్ రావాలని చెప్పి మా గంభీరావుపేట నుండి వచ్చానండి. చాలా ఆనందం ఉన్నది, చాలా సంతోషం ఉన్నది, చాలా బాగున్నదండి. ఒకే వేదిక మీద ఇన్ని మహాశక్తులు ఉన్నవాడిని వాళ్ళ శుభప్రదమైన రోజు కార్తీక పౌర్ణమి అందరిని ఒకే చోట ఒకే స్టేజ్ మీద దర్శించుకోవడానికి
మన పూర్వజన్మ సుకృతమని అనుకుంటున్నాను. ఆడవాళ్ళకి ఎంతో ఎంకరేజ్ చేస్తూ చాలా బాగా నిర్వహిస్తున్నారు. చాలా చాలా బాగుంది. ఇప్పుడు అంతమంది జనాలు చూసినాక ఇంకా చాలా బాగుంది. చూస్తుంటే చాలా బాగుందండి. మేము అనుకోలేదు, మేము రామనుకున్నాం కానీ మళ్ళీ ఎందుకో రావాలనిపించింది. చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉంది, చెప్పలేము. ఇంకా అందరూ దీపాలు ముట్టిస్తున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంకా రిలేటివ్స్ కూడా చెప్పి ఇక్కడికి రండి బాగుందని, ఊళ్ళో నుండి కూడా మేము చెప్పి తీసుకొని వస్తున్నాం ఇక్కడ చాలా బాగుంది అని. అరేంజ్మెంట్ చాలా బాగుంది, చాలా కోఆర్డినేటింగ్ గా ఉన్నారు అందరూ కూడా. మంచి అన్ని సప్లై కూడా బాగుంది. పౌర్ణమి కాలం నుంచి కార్తీక మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి కఠిన నిష్ఠా నియమాలతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్థి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. పౌర్ణమి కావడంతో పెద్ద సంఖ్యలో జనం కోటి దీపోత్సవంలో పాల్గొని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఈ భాగ్యం కలగటం తమ అదృష్టమన్నారు. జనరల్లీ ఏదో గుడికెళ్ళి చేసుకుంటాము, ఇంట్లో పెట్టుకుంటాం దీపాలు. సో ఇలా అందరితో కలిసి చేసుకోవడము, పంచుకోవడము అండ్ ఇది చేయడము, ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ ఇది ఐ థింక్ ఇంకా నేను ఎవ్రీ ఇయర్ వస్తాను ఇక్కడికి. ఇలా ఎవ్రీ ఇయర్ వచ్చి ఒక్కరోజన్నా దీపం వెలిగించుకుంటాను దేవుడి ముందర అని సంకల్పించుకుంటున్నాను. టీవీ వాళ్ళు, వన్ టీవీ వాళ్ళు కలిసి ఇలా నిర్వహిస్తున్నారని తెలిసి వచ్చాము. చాలా బాగుందండి ఇలా చేయటం. అందుట్లో ఇవాళ మరి పౌర్ణమేమో చాలా సంతోషంగా ఉంది మాకు. శివుణ్ణి ఇలా ఆరాధించుకోవటం, ఈ దీపార్చన చాలా బాగుందండి. ఈ కార్తీక మాసంలో ఇన్ని దీపాలు చూడటం, ఇంతమంది వెలిగించడం చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ వచ్చినందుకు మాకు ఎవ్రీ ఇయర్ మంచిగా చదువుకుంటున్నాము. రోజు టీవీలో ఈ కార్యక్రమం సాయంత్రం మేము చూస్తున్నామండి. అలాగే స్వర్ణలక్ష్మి అమ్మవారిని కూడా దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చామండి. చాలా బాగుందండి. రోజు ఒక దేవుణ్ణి ఊరేగించడం అని కానీ ఇక్కడ మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బాగుంది. మాల్ టెంపుల్లో అంటే 100 మెంబర్స్ అలా ఉంటారు. ఇక్కడ ఇంత మందిలో జరగడం చాలా హ్యాపీ ఉంది. చాలా చూడముచ్చటగా ఉంది. చాలా బాగుందండి. బ్రహ్మాండంగా ఇట్లా అసలు చాలా ఎలా చూడాలో కూడా కళ్ళు కూడా చాలట్లేదు. ఇక పౌర్ణమి రోజు ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇన్ని దీపాలు ఒకేసారి చూడడం సర్ప్రైజింగ్ గా ఉంది. ఇట్స్ ఫ్యాంటాస్టిక్. భక్తి భావాన్ని ప్రపంచవ్యాప్తంగా పెంపొందిస్తున్న రచన టెలివిజన్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత 3 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం. చాలా అలౌకిక ఆనందం పొందుతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. చాలా మనశ్శాంతిగా ఉంది. ఈ ప్లేస్ అంతా ఏదో టెంపుల్కి వస్తే ఎంత మనశ్శాంతిగా ఉంటుందో ఇక్కడికి వస్తే మనసంతా చాలా హ్యాపీగా ఉంది. ఎంతింతై వటుడింతై అన్నట్లు దీప నీరాజనానికి భక్తులు వెల్లువలా తరలి వస్తున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ ముక్కంటిని అమ్మవారిని దర్శించుకుంటూ తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు. సాక్షాత్తు కైలాసమే భూమికి దిగివచ్చిందంత శోభాయమానంగా ఉత్సవ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఎటు చూసినా శంభో శంకర హరహర మహాదేవ అంటూ శివనామ స్మరణతో ఎన్టీఆర్ స్టేడియం మారుమ్రోగింది. నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం 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 నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన జనం బ్రహ్మరాంబిక మల్లికార్జునుల కళ్యాణం, జ్వాలా తోరణం, మహాపార్థివ లింగార్చనను కనులారా తిలకించి సద్గురువుల ప్రవచనామృతాన్ని ఆకళింపు చేసుకుని ధన్యులయ్యారు. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు మది నిండా శివతత్వాన్ని, భక్తి భావాన్ని, ఆత్మ సంతృప్తిని నింపుకుని కోటి దీపోత్సవానికి వందనాలు, అభినందనలు తెలుపుకున్నారు. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా సర్వం ప్రాభుత ధర్మం ప్రాభవ బింబం ప్రేరిత పరా పూరం ప్రకటూరం తమ అర్పింతు శంకర సర్వం ప్రాభుత ధర్మం ప్రాభవ బింబం ప్రేరిత పరా పూరం ప్రకటూరం తమ అర్పింతు శంకర.
ఇది ఇవాల్టి 11వ రోజు కోటి దీపోత్సవం విశేషాలు. నమస్తే.